హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేయాలని డిసైడ్ అయ్యాను. పన్నీర్ కర్రీ కోసం 300 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. నేను కట్ చేస్తున్నాను కదా, ఈ విధంగా ఈ సైజులో అయితే ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. పన్నీరు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో రోస్ట్ చేయడం వద్దు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను 3 ఆనియన్స్ అండ్ 2 మిర్చీస్ తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే 4 టొమాటోస్ కాకుండా ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే అందులో ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో కట్ చేసిన పన్నీర్ ముక్కలు రోస్ట్ చేసుకోవాలి. చెప్పాను కదండి, రోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. చూడండి, లైట్ రోస్ట్ చేసి నేనైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో మనం సాల్ట్ ముందుగా వేసుకుంటే ఆనియన్స్ చక్కగా ఉడికిపోతుంది. తగినంత పసుపు యాడ్ చేయండి. ఇవి చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఆనియన్స్ కలుపుకోవాలి. మరలా ఒక 10 నిమిషాల తర్వాత ఆనియన్స్ చెక్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చపాతీలో, పరోటాలో, పుల్కాలో బాగుంటుంది. కొంతమంది చపాతీలోకి వాటరీగా ఉండే కర్రీస్ ఇష్టపడరు. సో వారి కోసం ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆనియన్స్ ఇలా వచ్చేంత వరకు ఆయిల్లో వేగనిచ్చిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల వరకు కర్రీని ఉడికించుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు ఉండనివ్వాలి. కర్రీ కలిపేటప్పుడు ముక్కలు స్మాష్ అవ్వకుండా చూసుకోండి. నేను కలుపుతున్నట్టు కలుపుకుంటే ముక్కలు ఎక్కడ స్మాష్ అవ్వవు. ఫైనల్గా గరం మసాలా అండ్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. అంతే, వెరీ సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడమే. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ఆన్ చేయండి.